బాయ్ జయం ఇచ్చిన జనాభిరాముడు వచ్చరా, శాసనాల దుమ్ముతులపడానికి చండ శాసనుడు వచ్చరా, జనగణ నాయకుడొచ్చరా, నవయుగ శోధకుడొచ్చరా వచ్చరా. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. సార్ నాకు డౌట్. ఇంకెందుకు లేటు అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళంతా దేవుడితో సమానం అంటారు కదా, మరి వాళ్ళంతా నరకానికి వెళ్తారని ఎందుకంటారు? అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నాయా నీకు ఈ డౌట్లన్నీ? ఇంకొన్ని రోజులు పోతే మన ఇద్దరిని మ్యూజియం లో పెడతారు తెలుసా? లవ్ ఆపుకుంటున్నావు కదరా? మధు, చచ్చిపోయిన వాళ్ళు మనకి దేవుళ్ళు గాని దేవుళ్ళకి దేవుళ్ళు కాదు కదా, అందువల్ల నరకానికి వెళ్తారు అనమాట. కవర్ చేసుకొచ్చారా? కవర్ చేసానా? రేపటి నుంచి ఏంటి అని వచ్చావనుకో డౌట్లతో, అప్పుడు చెప్తాను ఈ పని. మళ్ళీ ఒక 10 నిమిషాల్లోనే మళ్ళీ ఏదో ఒక డౌట్ వస్తుంది.